బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రామ్ అచంట, గోపి అచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సంయుక్త మేనన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే తెలిసినట్లుగా వివిధ కారణాల వల్ల ఈ సినిమా విడుదల అనేక సార్లు వాయిదా పడింది. దీంతో అభిమానులు కొత్త విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఒక కీలక పరిణామం త్వరలోనే జరగనుందని అంచనా. ఈ చిత్ర నిర్మాతలో రేపు బుధవారం నాడు కోర్టు ఆదేశాన్ని పొందే అవకాశం ఉంది. ఈ ఆదేశం అధికారికంగా అందిన వెంటనే కొత్త విడుదల తేదీని ప్రకటించేందుకు టీం సిద్ధమవుతోంది. పునఃపున వాయిదాలపై అభిమానులు ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మోస్ట్లీ త్వరగా సినిమాను థియేటర్లకు తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. వర్గాల సమాచారం ప్రకారం అఖండ 2ను వచ్చే వారం విడుదల చేయాలని టీం యోచిస్తోంది. డిసెంబర్ 12నే అత్యంత సాధ్యమైన తేదీగా కనిపిస్తోంది. 14 రీల్స్ ప్లస్ నుండి అధికారిక ప్రకటన రాబోయే 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ వాయిదాకు సాంకేతిక సమస్యలతో ఎలాంటి సంబంధం లేదు. నిజమైన కారణం ఒక పాత ఆర్థిక వివాదంలో ఉంది. నిర్మాతలు రామ్ అచంట, గోపి అచంట గతంలో బాలీవుడ్ కు చెందిన హీరోస్ తో కలిసి తమ పాత బ్యానర్ అయిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా 1, నానో కడిన్, అగడు వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. ఫలితంగా భారీ ఆర్థిక నష్టాలు వచ్చాయి. అప్పటి నుండి 14 రీల్స్ మరియు హీరోస్ మధ్య ఆర్థిక వివాదం కొనసాగుతోంది. హీరోస్ కు సుమారు రూపాయలు 27 కోట్లు 8 లక్షలు బకాయి ఉన్నట్లు సమాచారం. ఈ సమస్యను పరిష్కరించకుండా నిర్మాత కొత్తగా 14 రీల్స్ ప్లస్ అనే బ్యానర్ లో సినిమాలు తీయడం ప్రారంభించారు. ఏళ్ల తరబడి మౌనంగా ఉన్న హీరోస్ ఇప్పుడు మద్రాస్ హైకోర్టులో కేసు వేసి చట్టపరమైన చర్యలు తీసుకుంది. కోర్టు హీరోస్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వకాండా 2 విడుదల తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఇప్పుడు తుది నిర్ణయం రేపు వచ్చే కోర్టు ఉత్తర్వుపై ఆధారపడి ఉంటుంది.